హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను సౌజన్య. సో భూమి మీద నివసిస్తున్న ప్రాణకోటికి సూర్యుడు ఉదయించడం అనేది ఎంత ముఖ్యమో మనం పొద్దున లేచిన వెంటనే ఆయన మొహం చూడడం కూడా అంతే ముఖ్యం. బికాజ్ ప్రెజెంట్ డేస్లో మనం ప్రతి ఒక్కళ్ళం ఎంతో స్ట్రెస్లో బతుకుతూ ఉన్నాము. సో ఒక్కసారి ఆయన ఫేస్ చూస్తే మన ఆరోగ్యం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఆయనే మన లెజెండరీ యాక్టర్ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారు. సార్ నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఫస్ట్ అయితే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఈ ఆపర్చునిటీ వచ్చింది నాకు, ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ, బికాస్ సినిమా రిలీజ్ చేయడం వల్ల. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గౌతమ్ గారు, హాయ్ సార్. ఎస్, సో బ్రహ్మానందం సినిమా థియేటర్స్లో ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. అంటే బ్రహ్మానందం గారు ఒక సినిమా చేశారు అంటే డెఫినెట్గా ఆడియన్స్ అలా ఒక ఏదో పెద్ద ఒకేషన్ జరిగితే ఎలా వెళ్తారు, కోట్లల్లో అలా గుంపు ఇసుకేస్తే రాలినట్టు అలా వెళ్తారు ఆడియన్స్ థియేటర్స్కి. సో ఈ సినిమాకి కూడా అలానే ఆడియన్స్ అందరూ వెళ్తున్నారు. అయితే అమూల్య అన్న పేరున్న వాళ్ళందరూ అమూల్యంగా ఉండకపోవచ్చు, స్నేహ అన్న పేరున్న వాళ్ళందరూ స్నేహపూర్వకంగా కంప్లీట్గా ఉండకపోవచ్చు. బట్ బ్రహ్మానందం అన్న పేరుకు తగ్గట్టు నిజంగా రియల్ జస్టిఫికేషన్ ఆ మహానుభావులు అమ్మా నాన్నగారు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ బ్రహ్మానందం అనే పేరు అంత ఆనందాన్ని, అంటే మనం ఏదైనా తిన్నాము బట్ చాలా బాగుంది అని చెప్పడానికి బ్రహ్మాండంగా ఉందిరా అంటాం. అరే నువ్వు బాగా యాక్ట్ చేసావు అంటే చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసావు అని చెప్తాం. సో అలా ఒక బ్రహ్మానందం, నిజంగా అంతే ఆనందం కాదు బ్రహ్మానందాన్ని కలిగిస్తారు ఆయన. సో ఆ బ్రహ్మానందం గారితో నేనున్నాను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్. సో ఫస్ట్లీ బ్రహ్మానందం సినిమాని మీరు చేసిన తర్వాత మీ ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? కాంప్లిమెంట్ అంటే తనకు కూడా బాగా అలవాటు అయిపోయిందండి. నేను సినిమా చేసి రావడం వల్ల కాంప్లిమెంట్ మాట పక్కన పెడితే వాళ్ళ అబ్బాయి సినిమా చేసి రావడం ఒకటి, నాతో చేయడం ఒకటి, ఈ రెండు కాంబినేషన్లో ఆవిడ చాలా పొదుపుగా మాట్లాడే మనిషి. ఎక్కువ చాలా బాగుందిరా సినిమా చూశాను, భలే చేసావురా నువ్వు, నాన్నగారితో బాగా చేసావే, ఇట్లాంటి ఆ సౌండింగ్ ఉండదు. నేను చూడగానే బాగుందండి, బాగా చేశాడు వాడు అని, అది మ్యాక్సిమం అప్రిషియేషన్. అది ఆవిడ స్టైల్. అది అందువల్లే మన ఇష్టం వచ్చినట్టు మనం దాన్ని ఏమంటారు వాగుడు, పిచ్చి పిచ్చిగా ఇంట్లో కోతిలా బిహేవ్ చేయటం అలాంటివన్నిటికీ టాలరెన్స్, అంటే బ్యాలెన్స్ అవ్వాలి కదా సార్. అదంతే. ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పండి, మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి ఫ్యామిలీ? అలాగే అమ్మ విషయం వచ్చింది కాబట్టి థియేటర్కి వెళ్ళాం. ఫ్రైడే నైట్ వెళ్ళి సినిమా చూస్తే మామూలు యూజువల్లీ చాలా తక్కువ అలా రియాక్ట్ అవటం అనేది. ఇలా రారా అన్నారు, దగ్గర పిలిచి ఒక ముద్దు పెట్టుకున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ స్పెషల్. నా ఫోటో ఉంది. ఓకే, అంటే రీసెంట్ టైమ్స్ లో అదేనా సార్? రీసెంట్ టైమ్స్ లో అదే చాలా అది హైయెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ హిమ్. అంతే, ఎగ్జాక్ట్లీ. అది నా వాల్ పేపర్ కింద పెట్టుకున్నారు. వాల్ పేపర్ పెట్టారా? ఓ వావ్. ఒకసారి కెమెరా కూడా. యా, నైస్ నైస్. సో సార్ మీకంటే మీరు అసలు ఎలా ఇండస్ట్రీకి వచ్చారు మొత్తం మాకు ప్రతిదీ కూడా తెలుసు డీటెయిలింగ్గా. బట్ అవకాశాల కోసం పొగడ్డం అనేది గౌతమ్ గారు ఏదైతే మన బ్రహ్మానందం గారి సినిమాలో చేస్తారో అది నిజంగా ఉంటుందంటారా? ఉంటుందండి. ఆ పొగట్టం వల్ల అవకాశాల కోసం పొగట్టం అనేది కాదు. పొగట్టం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఉన్నది చెప్పడం, ఉన్నదానికి కొంచెం ఎక్కువ చేసి చెప్పడం పొగట్టం. రెండే, అసలేమీ లేకుండా చెప్తే అది పొగడ్త అనుకోడు. అనుకోకపోగా మరీ దారుణంగా అసలు ఎన్టీ రామారావు అంత అందంగా ఉన్నాను నన్ను అన్నారు అనుకోండి, నేను అని యాక్సెప్ట్ చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. ఆయనకి మనకి సంబంధం ఏంటండి, ఆ రూపం అది దాని గురించి మనం చెప్పేటప్పుడు. సో పొగట్టం అనేది ఇట్స్ నెసెసిటీ ఫర్ హ్యూమన్ బీయింగ్. పొగట్టం కానీ ఎక్కువ తన గురించి తను చెప్పుకోవటం కానీ, అది చెప్పకపోతే ఇట్ గివ్స్ వెరీ గుడ్, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని. రాగానే ఏంటి ఆ ఫేసు ఎందుకు అలా పెట్టావు, మామూలుగా ఉండొచ్చు కదా, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు, ఎవరా ఇది అనుకోండి, అట్మాస్ఫియర్ మొత్తం అంతా ఉంటుంది. తర్వాత అలా మాట్లాడుతున్నప్పుడు ఫేస్ కూడా ఏంటిది అన్నప్పుడు చూడండి నా ఫేస్ ఎలా ఉందో. సో ఇఫ్ యూ గివ్ నెగిటివ్ ఎక్స్ప్రెషన్ యూ విల్ బికమ్ అగ్లీ. సో నువ్వు అగ్లీగా ఉండకుండా హాయిగా ఉండాలనుకుంటే ఉన్న విషయాన్ని అందంగా చెప్పడం నేర్చుకోవాలి. అందంగా చెప్పడానికి కొంచెం ప్రేమను అందులో వేస్తే అది పొగడ్త అవుతుంది. ఆ పొగడ్త బాగుంటుంది, బాగుండి తీరాలి. కాకపోతే కొన్ని చోట్ల పొగడ్తలు తప్పని చోట్ల పొగడ్తలు ఉంటాయి.
ఇప్పుడు వీడి సినిమాలో నాతో పొగిడాడు చూడండి, తాత నువ్వు చెప్పు, నువ్వేం చెప్తే అది చేస్తానని అంటాడే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ రిచ్ మెన్స్ జోక్ ఈజ్ ఆల్వేస్ ఫన్నీ అంటాడు. అంటే మన బాస్ ఏదైనా జోక్ వేస్తాడు అనుకోండి, వచ్చినా రాకపోయినా ఒకడు బాగా నవ్వుతుంటే అంతకంటే బాగా నవ్వడానికి ఇంకో ట్రై చేసి అసలు కింద పడి గెలిగేలా కొట్టుకుంటాడు. ఏంటంటే అబ్బా నవ్వు తట్టుకోలేకపోతున్నాం సార్. సో పొగడ్త అనేది టు సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్ టు హ్యూమన్ బీయింగ్. కరెక్ట్ సార్. నెక్స్ట్ అండ్ మీరేం చెప్తారు సార్? మీరు సినిమాలో చేసిన ఆ అవకాశాల కోసం పొగడం అనేది మీకు రియల్ లైఫ్ లో అవసరం లేదు యాజ్ ఆఫ్ మీ. వాట్ డు యు సే సార్? అంటే నాకు యూజువల్గా నా సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నేను అంటే నా చాలా ఇంట్రోవర్ట్ అండి. బేసిక్గా బయటికి వెళ్ళి అందరినీ కలిసే రకం కాదు. సో నాకు అలాంటి ఛాన్స్ అయితే ఎప్పుడు రాలేదు. కానీ నా ఇంట్లో నా ఫ్రెండ్స్ నా వరకు బ్రూటల్గా హానెస్ట్గా ఉంటాం. సో ఎవరి దగ్గర ఏమీ ఊరికి కావాలని పొగిడే పరిస్థితి అయితే లేదు, అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ వరకే. సో బయట ఎక్కువ నేను వెళ్ళి కలవటం నా సర్కిల్ ఉంటుంది, పొగుడుతుంటాడు. సార్ మీ షర్ట్ బాగుంది సార్. షర్ట్ కోసం కాదు, నేను నిజంగా చెప్తున్నాను సార్, మీ షర్ట్ బాగుంది. నువ్వు దయచేసి ఇక్కడ బాగుంటది. నేను దానికన్నా ఉండి ప్రూవ్ చేసుకోవాలంటే షర్ట్ లేకుండా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేను. సార్ ప్లీజ్, నేను బాగుంది చెప్పాను. ఓకే నాన్న. సార్ నిజంగా మీ దగ్గరకు వచ్చి ఏదైనా బాగుంది అంటే ఇచ్చేస్తారా? లేదు అంటే ఊరికి అట్లా జనం అనుకుంటారు, మీ దగ్గరకు వచ్చి ఏదైనా బాగుందంటే ఇచ్చేస్తారు బ్రహ్మానందం గారని. అఫ్ కోర్స్ అది చెప్తానులేండి తర్వాత. ఓకే, ఎస్. సో మీరు ఎలా అయితే మన సినిమాలో రాశి ఫాదర్ అంటే వణికిపోతుందో, అలా మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్ లో బ్రహ్మానందం గారు అని పేరు చెప్పగానే, లేదంటే ఫాదర్ వస్తున్నారు అనగానే ఇట్లా వణికిపోయిన సందర్భాలు ఉన్నాయా? ఎప్పుడు లేదండి. నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక దెబ్బ కొట్టింది లేదు. ఎందుకు సార్? ఎందుకు కొట్టాలి? వాట్ రైట్ యు హావ్ గాట్ టు బీట్ హిమ్? బికాజ్ యు గేవ్. అవునండి, ఐ గేవ్ లైఫ్. ఇట్ ఇస్ ది క్వాలిఫికేషన్ టు బీట్ ది చైల్డ్. ఐ యామ్ నాట్ లైక్ దట్, బట్ దే డు కదా సార్. అది నీకు ఎంత కామన్ అయిపోయిందంటే, తండ్రి అయిన తర్వాత కొట్టకుండా ఉంటాడా, తల్లి అయిన తర్వాత తిట్టకుండా తిట్టడం కొట్టడం అనేది ఇట్స్ నాట్ మీర్ క్వాలిఫికేషన్. మన వాళ్ళు మనల్ని ఒక మెట్టు ఎక్కించి నేర్పలేదు అంతే. మన వాళ్ళు ఇంకా ఎంత అంటే ఒక పదం వాడుతున్నాను ఎంత దారుణంగా నేర్పారంటే మనల్ని. మన చిన్న పిల్లోడు తప్పటడుగులు వేసుకుంటూ టపామని కింద పడ్డాడు అనుకో, ఒరే 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 నాన్న వాడు ఏడుస్తుంటాడు, నువ్వు ఊరుకోరుకున్నాను అమ్మా నేలని కొడతారు. నేల తప్పు అది కాదు, వాడి తప్పు. వాడిని మందలించాలి, చూసుకుని వెళ్ళాలి కదా నాన్న. అలా వెళ్ళటం వల్ల నువ్వు జారిపడ్డావు, అందుకని దెబ్బతింది. అది మనం నేర్పం, అవుట్ ఆఫ్ ఎఫెక్షన్ అనండి, ఇంకా చాలా ఇంకే దాని గురించి ఏవైనా మనం అనుకోవచ్చు, ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ పిల్లల్ని కొట్టడం అనేది, కొడితే బాగుపడతారనే సిద్ధాంతాన్ని నేను నమ్మను. అందుకని కొట్టడంలో కొడితే చాలా గొప్పవాళ్ళు అయిపోయి మంచివాళ్ళు అయిపోతారు, కొట్టకుండా గారం చేస్తే ఇదైపోతారనే పాయింట్ ఏం లేదు. గౌతమ్ బుద్ధుడు కూడా కొట్టి తంచి పెంచితే పెరగల, వాడి డెస్టినీ ఎలా ఉంటే అలా వెళ్ళిపోయాడు. ఒకటే పాయింట్, ఆయన సకల సామ్రాజ్యాన్ని వదిలేశాడు, అందమైన భార్యను వదిలేశాడు, కొడుకును వదిలేశాడు. ఐ వాంట్ టు నో ది ట్రూత్. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈ 3 పాయింట్స్ తెలుసుకోవడం కోసం ఇవంతా వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్న కొట్టి పెంచలేదు అతన్ని అలాగా. వాళ్ళ నాన్న అలా అంత గొప్పవాడిని చేయాలనే ఆలోచనతో చేయలేదు. అతను వేరే అనుకున్నాడు, ఇతను వేరే అనుకున్నాడు. సో కొట్టడం, తిట్టడం, భయపెట్టడం లాంటివి చేయటం వల్ల మన పిల్లల జీవితాన్ని మనం ఒక అద్భుతమైన రీతిలో ఉంచగలుగుతున్నామనే ఆలోచన ఎందుకో నాకు తప్పు అనిపించింది. అంటే ఇలాంటి గైడెన్స్లో నేను పెరుగుతున్నప్పుడు మోర్ దెన్ భయం ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ చూసి మనం నేర్చుకుంటాం. బట్ చిన్నప్పుడు అది ఉండదు కదా సార్. చిన్నప్పటి నుంచి కూడా మేము ఏది అడిగితే అది ఇచ్చేవారు, అసలు నథింగ్. బట్ అంటే భయం లేకుండా ఉంటే ఆ చెడు దారుల్లోకి వెళ్తూ ఉంటారు. భయపడటం ఇదని కాదు, ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ అని ఉంటుంది ఒకటి, అందనుకో అది వెంటనే రియాక్ట్ అవుతుంది. అది కాదు ఇక్కడ హ్యూమన్ థింకింగ్ అవుట్. ఇప్పుడు నేనైనా కొడితే వాళ్ళు భయపడతారని కాదు, నాన్నగారంటే రెస్పెక్ట్ ఉంటుంది, భయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ దట్ షుడ్ బి విత్ ఇన్ అవర్ మన లిమిట్స్లో ఉండాలి తప్ప, అమ్మో ఆయన వస్తున్నాడు అనగానే వీడు గబ్బ గబ్బగా పరిగెత్తుకుంటాడు పక్కకి, ఇటు వెళ్ళిపోయి దాక్కుని నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత మన బయట అది దాన్ని రెస్పెక్ట్ మంచి పేరెంటింగ్ అనిపించారు. నెక్స్ట్ ఎస్ సార్. సో బస్సు సీక్వెన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ సార్ సినిమాలో. ఓ మై గాడ్, అసలు గౌతమ్ గారు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడున్నారు?
ఎందుకు మాకు కనిపించలేదు థియేటర్లో లైక్ ఫ్రీక్వెంట్ గా అని చాలా మంది ఫీల్ అవుతున్నారు, జెన్యున్లీ స్పీకింగ్. అదే అదే ఎందుకు నేను ఎందుకు థియేటర్ విజిట్స్ కాటికి వెళ్తున్నాను 3 రోజుల నుంచి థియేటర్ విజిట్స్ కాటికి వెళ్తుంటే జనాలు కూడా అదే అంటున్నారు, భయ్యా నువ్వు గ్యాప్లు ఎక్కువ తీసుకోవద్దు, నీకు దండం పెడతాను, నువ్వు చేసి వెంటనే చేస్తావు అంటే అంటే అది ఇంటెన్షనల్ గా తీసుకుంది కాదండి. బట్ వై సార్, ఎందుకు రీజన్ ఏంటి? ఆ ఏం gap లేదండి, కి? సెలెక్టివ్ గా మూవీస్ చేసుకుంటూ వెళ్దాం, కొంచెం నచ్చింది ఏదో వర్క్ చేసుకుంటూ వెళ్దాం అని ఒక ఐడియా తప్ప, లేకపోతే ఇంకా అంతకు మించి స్పెసిఫిక్ రీజన్స్ అయితే ఏం లేవు. బట్ మీకు ఎలా అనిపిస్తుంది సార్, అంటే మీకంటే చెప్పాలంటే కొన్ని సీన్స్ లో గౌతమ్ గారే నెక్స్ట్ లెవెల్ అసలు చింపేశారు యాక్టింగ్ లో అంటున్నారు, మీరు దానికి హ్యాపీ ఫీల్ అవుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ యాక్టర్ అన్న వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసేసి ఒక బకెట్ దగ్గర పెట్టుకుని చిచ్చి వీళ్ళు ఇలా అంటున్నారండి. నో సార్ అట్లా కాదు, బట్ అంటే యాక్టర్ ఫాదర్ డామినేట్ చేస్తున్నారు. ఫాదర్ సన్ అనేది కాదు ఇక్కడ. ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ ని డామినేట్ చేయటం ఉండదు. వాడి పెర్ఫార్మెన్స్ అంత రియాలిటీగా ఉన్నప్పుడు అందరూ ఆ రియాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్కి దాన్ని ఇంకో పేరు ఏంటంటే చాలా బాగా చేశాడని. క్యారెక్టర్ బాగా చేయటం వేరు, క్యారెక్టర్ అపీలింగ్గా చేయటం వేరు. నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తావో అది ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నీ దగ్గర నుంచి మార్క్స్ పడతాయి. అదే ప్రజల దగ్గర నుంచి ప్రేక్షకుల దగ్గర నుంచి అతను పడ్డాయి. దానికి వాడు జస్టిఫికేషన్ చేశాడు. ఆ జస్టిఫికేషన్ నా బిడ్డ చేయగలిగాడు. హీస్ ఆఫ్టర్ ఆల్ మై సన్, హీస్ మై బ్లడ్. కాబట్టి అది మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ప్రతి వాళ్ళు అలా చెప్తున్నప్పుడు ఏంటి ఊరికే సరదాగా జోగుగా చెప్పేటప్పుడు వీడేంటి ఒక్క నాకంటే బాగా చేస్తాడా, చేయమని చూద్దాం అని మనం అనుకోవటానికే తప్ప, బికాస్ అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే జడ్జెస్ ప్రేక్షకులు ఆడియన్స్ అంతే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు చెప్పిన మాటని మనం శిరస వహించాలి తప్ప అది కాదు ఇది కాదని మనం ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప వేరేది. మరి తండ్రికి మించిన తనయుడు అంటున్నారు కదా సార్, మీరు ఎలా చూస్తున్నారు ఆ కాంప్లిమెంట్స్? అసలు అది అట్లాంటి భుజాలకు ఎక్కించుకోవద్దని ఇప్పుడు చెప్పాను. చాలా మంది చెప్తుంటారు అలాగా. రియాలిటీలో ఉండటం అనేది అది అది ఎప్పుడు నేర్చుకున్నదండి. నీకు ఒక విషయం కాదు, చెప్పనా? మీరు ఎప్పుడు ఆ కాంప్లిమెంట్స్ తో అలా 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 స్కైన్ టచ్ చేసిన టైంలో బ్రహ్మానందం గారు వచ్చి పక్కన చేయి పెట్టి పైనుంచి కిందకి ఇట్లా డౌన్ చేస్తారు అనుకుంటా కదా, రియాలిటీలోకి రా అంటే ఆయన స్పెసిఫిక్ గా పెట్టక్కర్లేదు, ఆయన థాట్స్ నా హెడ్ లో ఎప్పుడు ఉంటాయి. Okay. సో దట్ విల్ ఆల్వేస్ బి రన్నింగ్ ఇన్ మై హెడ్. అది 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 పోదు. అది ఎక్కడున్నా ఏమున్నా వెన్ యూర్ డూయింగ్ సంథింగ్ నాకు అది వస్తాయి హెడ్లోకి. నాకు కానీ మా తమ్ముడు కానీ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ అందరికి దట్ ఈస్ హిస్ ఇంపాక్ట్ ఇన్ అవర్ లైఫ్స్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇందాక చెప్పబోతున్నారు. నేను అది ఎందుకు గుర్తుపెట్టుకుంటాను అప్పుడు. ఇందాక ఏం చెప్పబోతున్నా నువ్వు అడుగు, నేను చెప్తాను. అదే సార్, సో ఆ కాంప్లిమెంట్స్ అన్ని వచ్చినప్పుడు తండ్రికి మించిన తనయుడు అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగినప్పుడు మీరు చెప్పబోతున్నారు. అయిపోయింది. తండ్రికి మించిన తనయుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నప్పుడు మీరేదో అదే చెప్పబోతున్నారు. అదే నేనేమంటున్నానంటే తండ్రికి మించిన తనయుడు ఇవన్నీ ఒక మనకు టెర్మినాలజీ వచ్చు కాబట్టి మనం మాట్లాడుతుంటాం. తండ్రికి మించిన తనయుడు, అత్తకు తగ్గల్లుడు, ఇట్లాంటి మాట్లాడి అవి కాదండి. ఇక్కడ ఏదైనా తనకున్నటువంటి ఆర్ట్ని ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయగలిగి ఓ పెర్ఫార్మర్గా ఉండగలిగితే సరిపోతుంది. అది బాడీకి ఎక్కించుకున్నాం అనుకోండి, నాకు తెలిసి మనం చాలా గొప్పవాళ్ళమని ఎదుటోడు అనుకుంటే పర్వాలేదు. మనం గొప్పవాళ్ళమని మనం అనుకోకూడదు, మనకు తెలియకూడదు బేసిక్గా. కాబట్టి మనకు తెలిసినప్పుడు మన బిహేవియర్ వేరుగా ఉంటుంది, మన యాటిట్యూడ్ వేరుగా ఉంటుంది. ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? కొమ్ములు కూడా కాదు, ఇంకా కాబట్టి అవి లేకుండా ప్రశాంతంగా మనం ఎక్కడున్నామో అక్కడ ఉంటే, అలా 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 పైకి ఎక్కిస్తున్నారు కదా, పైకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ పైనుంచి ఇటు చూసుకుంటే చుట్టూ ఎవరు ఉండరు, ఒక్కడమే ఉంటాం. కాబట్టి నేల మీద ఉంటే అందుకనే గ్రౌండెడ్గా ఉంటారంటారు. అలా మీరు అంతే కదా సార్, మీరు నేల మీదనే పడుకుంటారు, అవార్డ్స్ అవి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం అదొక చిన్న మా నాన్న నేర్పిన కాషన్. చెప్పారు. నాన్న కాదురా అది అట్లా ఎక్కుతూ, ఎంత కాదన్నా మీరు చాలా అందంగా ఉంటారు అనుకోండి, పెద్ద అందంగా లేకపోయినా ఉన్నాను అనుకుంటారు మీరు. అంటే జనరల్ గా నన్ను నేను చెప్పాను కదా, చాలా 10 మంది చెప్తే అదే నిజమే అనుకుంటాం. అది ఎక్కడో ఉంటుంది, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్. దాంతో ఆనందంగా ఉంటాం. అది కొంచెం ఎక్కువైంది అనుకోండి, మరీ ఎక్కువ మా అన్న అంతటోడే అక్కడ అనే పాయింట్ వస్తే మనం కొంచెం వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో మనం అలా తగ్గుతూ ఉంటే హాయిగా ఉంటుంది. విల్ బీ టచ్ విత్ ది ఎర్త్. బట్ ఇది నిజమా సార్, ఎలా లేపుతారో అలా పడేస్తారు? అది అంటే మనం కదిలించావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, తప్పదు. శ్రీశ్రీ ఒక మాట అంటాడు. శ్రీశ్రీ అంటే ఎవరండి అని అడిగితే చెప్పలేదు. శ్రీరంగం శ్రీనివాసరావు పెద్ద పోయిట్ ఆయన. ఆయన ఒక కుర్రాడు యొక్క యాటిట్యూడ్ గురించి చెప్తాడు వాడు అనే గేయంలో.
నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు, అబ్బా ఇంట్రా వాడు, ఎంత ధైర్యం వాడు, సూపర్ రావాడు. అక్కడికి వెళ్ళి దెబ్బ తగిలి నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఎస్ సార్, అంటే అంత లేపుతారు అగైన్ పడేస్తారు. కాబట్టి వాళ్ళు లేపడానికి, వాళ్ళు ఇట్లా పడేయటానికి మనం కారకులం కాకూడదు. వీ షుడ్ యూస్ అవర్ సెల్ఫ్ క్రిటిసిజం. ఓకే, సో మీరు చెప్పండి సార్, మీరు ఈ సినిమా చూసినప్పుడు మీ రియల్ ఒపీనియన్ ఏంటి నిజంగా ఆర్టిస్టుల పరంగా? మీరు చాలా సిన్సియర్గా చెప్తున్నానండి. నేను ఈ సినిమా నేను ఒప్పుకున్న దానికి ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే కామెడీ వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇటు రఘుబాబు ఉన్నాడు, లేకపోతే రాజీవ్ కనకాల ఉన్నాడు, సంపత్ ఉన్నాడు, వీళ్ళందరూ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ. తాళూరు రామేశ్వరి ఉంది. కానీ కామెడీకి ఉండదు. ఎక్కడో ఉత్త కామెడీ అంటే కాకుండా ఏదన్నా చిన్న టచింగ్ పాయింట్ ఉండాలి. ఎక్కడ కొంచెం దాన్ని ఏమంటారు, దాన్ని సమాజానికి ఉపయోగపడే పాయింట్ ఏదైనా ఉంటే బాగుంటుందని నేను లోపల అనుకుంటూ కూర్చుంటాను. ఎవరైనా వచ్చినప్పుడు స్టోరీ, ఓహో కామెడీయా, ఓకే 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 అనేవాడు. ఇది మెయిన్ క్యారెక్టర్ మీరే చేయాలి, మీ పేరు బ్రహ్మానందం, ఆ పేరుతోనే సినిమా పెడుతున్నాం అన్నప్పుడు ఇందులో ఉన్న ఇదేంటంటే ఓల్డ్ పీపుల్, దే ఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నౌ. అది దాన్ని మరీ దారుణంగా అయ్యో నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని ఆవిడ ఏడవటం, నా జీవితం ఇలా అయిపోయిందని ఇట్లా కాకుండా సెటిల్ హ్యూమర్ తోటి, సెటిల్ ఇన్సిడెంట్స్ తోటి ఒక 60s దాటిన వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుందనే చిన్న ఇన్నేట్ మెసేజ్ ఉంది. అందుకని నేను ఈ సినిమా యాక్సెప్ట్ చేశాను. తర్వాత వెన్నెల కిషోర్ అద్భుతంగా చేశాడు, వీళ్ళందరూ చేశారు. కొంచెం బాధపడే విషయం ఏంటంటే వీడు బాగా చేశాడు. బాగా చేయటం అంటే ఓకే బాగా చేశాడని చెప్పొచ్చు, అంటే బాగా చేశాడు అది అయినా పర్వాలేదంటే అందరికంటే బాగా చేశారు సార్. మా ప్రొడ్యూసర్ గారు రాహుల్ గారు ఆయన ఏమంటారంటే బ్రహ్మానందం కోసం థియేటర్కి వస్తారు, వెళ్ళేటప్పుడు గౌతమ్ని వెంట పెట్టుకుని వెళ్తాడట. బా నిజం సార్. అయితే నేను నా లైన్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఈ సినిమా బ్రహ్మానందం అనే సినిమాకి మాత్రం స్పెసిఫికల్లీ మిమ్మల్ని చూడడం కోసం ఆడియన్స్ వస్తారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆయన చూడడం కోసం వచ్చాను. బట్ నెక్స్ట్ నుంచి మీ ఇద్దరు కలిసి సినిమాలు చేసినా నేను ఆయన కోసమే సినిమాకి వెళ్తా. నేను చేయలేమమ్మా సీరియస్లీ సార్, అంటే ఆ టైమింగ్ ఏదైతే ఉందో ఆయనలో, అంటే ఫ్రస్ట్రేషన్ నుంచి ఫన్ జనరేట్ చేయడం అనేది దట్ ఈస్ రియల్లీ అప్ టు ద మార్క్. యూ సెట్ సార్. నిజంగా మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అక్కడ? సార్ నుంచి ఏమన్నా ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళ, లేదంటే ప్రామిస్గా ఇన్పుట్స్ లేవండి, వాడితే వాడే. కాకపోతే ఓ ఫాదర్గా అక్కర్లేదు, ఓ ఫాదర్గా నా జీన్స్ వచ్చినాయేమో నేను చెప్పలేను. కానీ నన్ను ఎప్పుడు ఇక్కడ ఇది ఎలా చేయాలి డాడీ అని ప్రామిస్గా త్రూఅవుట్ ది ఫిలిం. వీడు వెన్నెల కిషోర్ వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు. నేను ఎల్డర్లీగా ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వు అట్లా నేను ఎప్పుడు చెప్పలేదు. నాకు గుర్తు కూడా లేదు సినిమా మొత్తం మీద. ఎల్డర్లీ పక్కన ఇన్సిడెంట్ అయితే గుర్తుందండి నాకు, నాతో పాటు జరిగింది. ఒక మెయిన్ సీన్ సెకండ్ హాఫ్ లో 1-on-1 సీన్ ఒకటి ఉంటుంది. ఆయన ఎదురుగా కూర్చొని నేను ఎదురుగా కూర్చొని ఎదురు మాట్లాడుతాను. ఆ సీన్ అప్పుడు నేను ఫస్ట్ వెళ్ళి చేస్తున్నప్పుడు కొంచెం వాల్యూమ్ బాగా లోగా ఉండి కొంచెం కాన్షియస్గా అనిపించింది నాకు చేసేటప్పుడు అనిపిస్తుంది, అది ఆయనకి అనిపించింది. ఒకసారి వ్యాన్లోకి రమ్మన్నారు, క్యారవాన్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒకసారి నీ డైలాగ్స్ చెప్పన్నారు. ఇద్దరు ఉన్నాం, వ్యాన్లో ఎవరు లేరు. నా డైలాగ్స్ నేను చెప్తున్నా, సరిపోవట్లేదు, ఇంకా పెంచు వాల్యూమ్ పెంచు అన్నారు. మళ్ళీ చెప్పాను, లేదు ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు కదా, చెప్పు ఇంకా గట్టిగా చెప్పు, ఓపెన్ బ్రేక్ చేయాలి అని గట్టిగా చెప్పేసా. తర్వాత అది ఆ మూమెంట్ నాకు టక్ మా షెల్లో ఒకటి బ్రేక్ అయింది. వెళ్ళాం, ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. అంటే నేనేమంటా అలాంటి ముందు లోపల ఇప్పుడు ఇందాక అన్నావు చూడు, నాళ్ళు ఏమైపోయింది సార్, ఎక్కడున్నారు అసలు మీరు ఇంత పెట్టుకుని అట్లా అన్నారు. ఓపెన్ అప్ అవటం అనేది మనం మాట్లాడేటప్పుడు మనకు తెలిసింది సిన్సియర్గా డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. దానికి భయం అది కాదు, ఇలా వాయిస్ తగ్గించి మాట్లాడటం, అది మంచోడు అనిపించుకోవడం కోసం యాక్టింగ్ చేయకుండా ఉంటే మంచోడు బయట అనిపించుకోండి, బట్ యాక్టింగ్ దగ్గర యూ షుడ్ గివ్ 100% జస్టిస్ టు యువర్ క్యారెక్టర్. అది దానికోసం ఏంటి ఎవడో నేను అన్నానా అని మాట్లాడాల్సి వచ్చినప్పుడు అలాగే
నేను అన్నానా ఎవరన్నారు చెప్పండి అన్నాడు అనుకోండి, బాగుండదు. దట్స్ నాట్ ది క్యారెక్టర్. నో, యాక్చువల్లీ యాక్టర్స్ గొప్పదనమే అది. ఎందుకు వాళ్ళు సెలబ్రిటీస్ అంటే అక్కడ చూస్తారు ఆడియన్స్ అంటే, బికాజ్ ఎదుటి ఎవరి పర్సన్ ఉన్నారనేది కూడా పక్కన పెట్టేసి మనం ఆ క్యారెక్టర్ లో లీనమైపోయి, ఇప్పుడు మీరు ఆయన ఎన్ని మాటలు అరే అరే తురే డైలాగ్ మాట్లాడాలి, ఆ క్యారెక్టర్ మాట్లాడాలి అంతే, వేరే ఏవి రాకూడదు కదా. బట్ మీకంటే లైక్ ఒక థాట్ ప్రాసెస్ లో అమ్మో ఇన్ని మాటలు అంటే ఆయన ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవుతారా, ఇలాంటి అసలు ఏమైనా ఉంటాయా అసలు? లేదండి, అంటే మేము ప్రాపర్గా వర్క్షాప్ అది చేసాం, అంతా ప్రాపర్ చేసుకున్నాం కానీ బట్ అక్కడ ఏంటి బ్రహ్మానందం అనే క్యారెక్టర్, మూర్తి అనే క్యారెక్టర్ అంతే, బియాండ్ దట్ ఇంకేం లేదు. సో నేను ఎలా మాట్లాడతా, బ్రహ్మానందం అనే క్యారెక్టర్ మూర్తితో ఎలా మాట్లాడాలి, దట్ ఈస్ ఓన్లీ కన్సర్న్ ఆన్ సెట్స్. ఇక్కడ ఒకటి ఉందమ్మా, సీన్ ఒకటి మనం ఎగ్జిక్యూట్ చేసి చెప్తున్నామంటే అన్ని క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ ఎంతవరకు చేయాలో, ఏ క్యారెక్టర్ ఎంతవరకు చేయాలో, ఎవడు డామినేట్ చేసి ఎవడు గట్టిగా అరవాలో, ఎవడు లో వాయిస్లో ఉండాలనేది ఒక సింక్రనైజేషన్ ఉంటుంది, సింక్. అది దాంతో ప్రొజెక్ట్ చేయగలిగినప్పుడే బాగుందిరా సీన్ అనుకుంటారు. అలాంటి సీన్స్ ఉన్నప్పుడు సినిమా బాగుందంటారు. అలాంటి సినిమా బాగుందన్నప్పుడు ఆర్టిస్టులు కూడా మెచ్చుకుంటారు. అలా కాకుండా మామూలు ఎవడికి వాడు చాలా గొప్పగా చేయాలని అనుకుంటే ఏ ఆకు ఆకు బాగుంటుంది, ఏ కొమ్మకు ఆ కొమ్మ బాగుంటుంది, కానీ చెట్టు అంత పెద్ద బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో సార్ నుంచి అంటే రంగమార్తాండ కానీ ఇప్పుడు బ్రహ్మానందం కానీ కొంచెం ఫన్ జానర్ తగ్గి కొంచెం ఇమోషనల్ కాంటెంట్ వైజ్గా వెళ్తున్నారు అన్నప్పుడు లైక్ ఆయన్ని అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ నుంచి అయితే కొంచెం ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కొంచెం ఆ ఫన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉంటే బాగుండని. వాట్ డూ యూ సే ఆన్ దాట్? లేదండి, అంటే ఆయన చేయని ఫన్ రోల్స్ ఏమున్నాయి, Already set చేసేసారు, correct. చేశారు, థౌసండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. Yes. అది వాళ్ళకి కూడా తెలుసా, ప్రేక్షకులకు కూడా. ఎప్పుడు చేసినా బాగుంది బాగుంది అంటారు, కానీ ఈ మధ్య కొంచెం బాగాలేదురా అని మనం అనిపించుకునేదాకా మనం వెళ్ళకూడదు. కాదు సార్, అంటారు కదా అమ్మ చేతి వంట సంథింగ్ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టవని, అలా బ్రహ్మానందం గారి కామెడీ కూడా అంతే. But ఈ సినిమాలో అలా అనుకున్నంత వరకు మనం జాగ్రత్తగా ఉన్నట్టే. అలా అనుకోవడం కాకుండా అమ్మ చేతి వంట ఎంత ఆవకాయ డైలీ ఆవకాయ పెడుతున్నాను అనుకోండి, కొమ్మ కొంచెం వేరే కూర ఏదైనా పెట్టచ్చు కదా అని మనం అడుగుతాం. కాబట్టి వాళ్ళు అడిగిన దాకా మనం ఉండకుండా కొంచెం, అంటే నేను అనేది అట్లా అని కాదు, నంబర్ ఆఫ్ ఐ డిడ్ సో ఫార్ మోర్ దాన్ 1200 ఫిలిమ్స్. ఇంకా కొంచెం ఒక డిఫరెంట్ వేలో వెళ్ళి ప్రేక్షకుల్ని ఇంకా కొంచెం మనం అదే బ్రహ్మానంద గారు ఇది కూడా బాగా చేశాడరా అని అనిపించుకోవడం కోసం ట్రై చేసి ఈ జోనర్లో కూడా వెళ్ళి ఇక్కడ కూడా బాగా చేస్తున్నాడు. మోర్ ఓవర్ ఏజ్, బికాజ్ వీ గివ్ రెస్పెక్ట్ టు ది ఏజ్. ఆ ఏజ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ మనం చేయడం కాకుండా ఇంకా నేను యంగ్ లాగా లేకపోతేనో ఇలాగా కనపడంటే కనపడతాను. ఇప్పుడు నేను షర్టు ప్యాంటు వేసుకొచ్చాను, వాట్ అబౌట్ మై ఏజ్? సో బాడీ టు సర్టన్ క్యారెక్టర్స్ ఇంత ముందులాగా ఎగిరి కోతిలాగా హే హోయ్ హే అని అన్నారంటే అనటానికి బాడీ సహకరించాలి. అందువల్ల దాన్ని మనం తెలుసుకుని మన ఆత్మవిమర్శ మనం చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉంటే కొన్నాళ్ళు ఇంకా బ్రహ్మానందాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే సార్ మీరు చాలా సినిమాలు రిజెక్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఇప్పుడు ఎవరిని అడిగితే చాలా సినిమాలను రిజెక్ట్ చేశాను, సెలెక్టివ్గా చేస్తున్నాను అని, సెలెక్టివ్గానే చేస్తున్నాను. ఎలా కన్విన్సింగ్గా ఎలా చెప్పగలుగుతారు సార్? అంటే ఒక ఫిల్మ్ని లేదులే నేను చెయ్యనులే అనేది ఆ చెప్పడం అనేది ఎంత కన్విన్సింగ్గా చెప్పాలో కదా సార్? కన్విన్సింగ్గా ఏముందండి, కన్విన్సింగ్గా చెప్పి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అలాగా జీవన విధానం ఎలా బతుకుతాం అది కాదు కదా వాళ్ళ స్టేజ్. బాగాలేనప్పుడు నాన్న బాగాలేదు ఏమనుకోదు, బాగాలేదు అని వాళ్ళకి చెప్పకుండా బాగుంది కానీ ఈ టైంలో ఈ క్యారెక్టర్స్ నేను చేస్తే ఎవడు నవ్వుతాడు, నవ్వకపోగా పైగా బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, ఈ డబుల్ మీనింగ్ డైలాగులు ఇట్లాంటివన్నీ నేను చెప్పలేనమ్మా ఏమనుకోవద్దు ప్లీజ్ అని చెప్పేస్తాం. ఓకే, సో విలన్ రోల్స్ వస్తే చేస్తారా మరి? 100% విలన్ రోల్ చేయబోతున్నాను కూడా. ఏంటి రోల్ అనగానే ఏంటంటే నేను ఆ సినిమాలో చెప్తా అనుకున్నావా, విలన్ షేక్ అవుతుంది థియేటర్ అలాగా. అంతేనా సార్? షేక్. ఓ మై చెప్తున్నాను, గాడ్. నోట్ చేసుకో. నోట్ చేసుకున్నాను డెఫినెట్లీ. యా అది కృష్ణమూర్తి గారే నాతో చెప్పారు, డాడీ వీఆర్ డూయింగ్ వన్ విలన్ ఫిల్మ్ విత్ యూ. ఓకే. ఇట్ షేక్స్ ది థియేటర్. ఆల్రెడీ స్కెడ్యూల్స్ అవుతున్నాయా సార్? లేదు, ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఓకే, అది నువ్వు అడిగావు కాబట్టి. ఇప్పటి వరకు కామెడీ అయిపోయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ప్యాథెటిక్ రోల్, ఆల్మోస్ట్ ఎమోషనల్ రోల్. అవును, విలన్ చేయాలి. విలన్ అక్కర్లా, అంటే
చాలదా? చాలు సార్ నాకైతే. ఎస్, ఓకే. సో మీరు ఓకే. యా, ఐఎమ్ సారీ. సో మీరు సార్ యాజ్ అ ఫాదర్ చెప్పండి, యాజ్ అన్ యాక్టర్ కాకుండా మీ కొడుకుని ఎలా చూడాలి అనుకుంటున్నారు? బికాజ్ వి ఆల్ హ్యావ్ అన్ ఇమాజినేషన్ కదా, అలా. కానీ ఎవరైనా, ఏ తండ్రి అయినా ఏ కొడుకుని మంచి పొజిషన్లో చూడాలనుకుంటాడమ్మా. సింపుల్ లాజిక్ అది. సార్ ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్నారు ఏ కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నా, ఇప్పుడు నా సినిమా, నేను డాక్టర్ని అనుకోండి, నా కొడుకు మంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంటాం. నేను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనుకోండి, నాకంటే మించిన వాడు అయి ఉండాలి, ఇలా కోరుకోవటంలో తప్పులేదు. అది ఇట్స్ కామన్ పాయింట్ ఆల్సో. అలాంటి కొడుకు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకోవటం అతి కామన్. ఉంటే చూసి ఆనందించటం అంతకంటే సహజం. ఓకే. సో డ్రీమ్ రోల్ మీకేమన్నా ఉందా? ఇప్పుడు నెగిటివ్ ఒకటే. రోల్ చేస్తున్నారు కాబట్టి కమింగ్. ఇది కూడా డ్రీమ్ రోలే ఉండదండి. ఆర్టిస్ట్కి ఎప్పుడు ఏ రోల్ అయినా డ్రీమ్ రోలే. సింపుల్. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ మోర్ దెన్ దట్, ఒక సినిమా ఏదన్నా చూస్తున్నప్పుడు ఇన్స్పిరేషన్ గా ఓకే నాకు కూడా ఇలాంటి ఒక రోల్ వస్తే బాగుండు అలా అలా ఏం లేదు. ఉండదు. బికాజ్ ఏ మీ role రోల్స్ వచ్చినా- చూసి చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకొని నాకు ఇలా వస్తే బాగుండు అనుకుంటాను. ఇంకా మీరు అనుకుంటారేమో నాకు తెలియదు కానీ, బట్ అనుకోవటం అనేది సిన్సియర్గా మరీ కొంచెం ఓవర్గా చెప్పినట్టు ఉంటుందేమో కానీ, ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయగలగటం అనేది డ్రీమ్ రోల్. మన డ్రీమ్ ప్రాజెక్ట్ అది. ఏది ఇచ్చినా సరే, యూ గివ్ ఎనీథింగ్, ఐ విల్ డూ దట్. దానికోసం నువ్వు ప్రయత్నం చేయటం, దట్ ఈజ్ ఒక ఆర్టిస్ట్కి డ్రీమ్ రోల్ అయి ఉండాలి. కుక్క పిల్ల వేషం ఇచ్చినా సరే పర్ఫెక్ట్గా చేస్తున్నాడు వీడు అనిపించుకోగలగాలి. ఇఫ్ యూ కెన్ డూ 100% నువ్వు న్యాయం చేకూర్చగలిగినప్పుడు. కదా ఆయన న్యాయం చేశారు కదా సార్, సమాజం రేపటి కోసం. థియేటర్లో అది మూవీలో ఏ మూవీ? మన బ్రహ్మానందం ఓకే ఓకే, డైలాగ్. ఓన్లీ బోర్డ్ పట్టుకొని కూర్చుంటారు స్టేబుల్ గా. అవునవును. అంటే నేను చెప్పేది, ఏ క్యారెక్టర్ అయినా డ్రీమ్ రోల్స్ అనేది ప్రత్యేకంగా మనం ఈ క్యారెక్టర్ అయితే బాగుండు అనడం ఆర్టిస్ట్కి అది. ఓకే. సో సార్ ఆర్టిస్టులు రా వాళ్ళకేంట్రా లక్షల్లో ఆదాయం, కోట్లలో అభిమానం, అసలు వాళ్ళకేం కష్టాలు రా అని అనుకునే వాళ్ళకి మీకన్నా గొప్ప వ్యక్తి లేరు అని నేను ఫీల్ అవుతా చెప్పడానికి. బికాస్ మోర్ దాన్ 1200 ఒకటే మా ఇక్కడ లక్షల్లో ఆదాయం, కోట్లలో అభిమానాలు, ఇవన్నీ ఒక హ్యూమన్ బీయింగ్ని ఇవన్నీ హ్యాపీగా ఉంచలేము. సో వాట్ మేడ్ యూ టు బీ హ్యాపీ అది సార్? హ్యాపీనెస్ మేడ్ అస్ టు బీ హ్యాపీ. హ్యాపీనెస్ యూ కెనాట్ గెట్ ఫ్రమ్ కోట్లు, లక్షలు, ఆర్ అదర్వైజ్ ఫేమ్ అండ్ ఆల్ దట్. యూ హ్యావ్ టు జనరేట్ హ్యాపీనెస్ బై యువర్ సెల్ఫ్. ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు మన హ్యాపీనెస్ అది మనం క్రియేట్ చేసుకోగలగాలి. కానీ అలా కాకుండా హ్యాపీనెస్ వేరే చోట నుంచి వస్తుంది అనేది అందులో అంత నిజం ఉండదు. తర్వాత హ్యాపీనెస్ వేరు, దుఃఖం వేరు, రెండు ఉండవు. చాలామంది మనం డివైడ్ చేసి మాట్లాడుకుంటారు. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ ఇంటర్డిపెండెంట్. మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. హీ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. హీ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ గాడ్ అండ్ ఈవిల్. హీ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ట్రబుల్ అండ్ హ్యాపీనెస్. ఈ రెండు కలిసే ఉంటాయి. అది ఎలా అంటే, ఇఫ్ యూ కెన్ గో టు ఏ సీ, నీకు ఒక చిన్న కెరటం అలా పైకి ఎక్కింది అనుకోండి, ఆ పైకి వెళ్ళినప్పుడు అబ్బా చూడరా, దట్స్ హ్యాపీనెస్. అది అలా వచ్చి మళ్ళీ కింద పడిపోయింది అనుకోండి, సాడ్నెస్. సాడ్నెస్, హ్యాపీనెస్ ఒకచోటే ఉంటాయి. అదేంటంటే ఒకటే, అది కెరటం. బట్ అంటే యూ కాన్ డిఫైన్ సార్. అంటే లైక్ ఫర్ మీ హ్యాపీనెస్ అంటే నేను లో ఫీల్ అయినప్పుడు, సాడ్ ఉన్నప్పుడు ఒక రేసు గుర్రం సినిమా పెట్టడం, ఒక బాద్షా సినిమా పెట్టడం, బ్రహ్మానందం గారి సీక్వెన్స్ చూడడం, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. లైక్ అలా చూస్తే మీకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటి? నేను అది అంటే నేను ఆ స్టేజ్ నుంచి కొంచెం అంటే సినిమాలో ఒక చిన్న సీన్ చూసి ఆహా, నాకు నేను హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన రీజన్ ఎందుకంటే, నీకు హ్యాపీనెస్ ఒక స్టేజ్, ఒక్కొక్కడికి ఒక్కొక్క స్టేజ్కి వెళ్తే తప్ప ఆ హ్యాపీనెస్ రాదు. నేను ఐఎమ్ దట్ స్టేజ్, ఐఎమ్ దట్ పాత్ టు గెట్ హ్యాపీనెస్. ఐఎమ్ నాట్ రియల్. ఎవ్వరూ రియల్ హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు, ఉన్నట్టు యాక్ట్ చేస్తాం అంతే. సార్ మీరు ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ కి జెన్యూన్ గా ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు చెప్పలేదు, ఇప్పుడు జెన్యూన్ గా చెప్పలేదు సార్, ఇది కూడా చెప్పాలి. ఓకే, సో మీరు ఏ హీరోస్ తో వర్క్ చేశారో, మీ ఆ ట్రాక్ ఏదైతే ఉంటుందో, ఆ కాంబినేషన్ సీన్స్ అనేది
సూపర్ హైలైట్ అన్ని సినిమాల్లో కూడా. బట్ మీకు రియల్లీ మా ఇద్దరి కాంబో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనే ఫీలింగ్ ఏ హీరోతో ఉంటుంది? అంటే ఒక్క హీరోతో ఒక్కొక్క హీరో ఆర్ ఈ ట్రాక్ ఎస్పెషల్లీ ఈ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది అంటే నేను చేసిన సినిమాల్లో ఆల్ హీరోస్ది నేను ఇట్స్ నాట్ మై ఎస్కేపింగ్ ఆన్సర్, ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ ఫ్రాంక్లీ. ఒక్కొక్క హీరో మాడ్యులేషన్ ఒక రకంగా ఉంటుంది. చిరంజీవి గారి మాడ్యులేషన్ ఒక రకంగా, బాలకృష్ణ గారి ఒక రకంగా ఉంటుంది, నాగార్జున గారు, మోహన్ బాబు గారి ఒక రకంగా ఉంటుంది, వెంకటేష్ గారు. వాళ్ళ మాడ్యులేషన్ బట్టి నా టైప్ ఆఫ్ నా కామెడీ మాడ్యులేషన్ కూడా మార్చుకుని సీన్ పండించడం వల్ల మొన్న రేసు గురవని దాకేదాను. ఇప్పుడు అట్లాంటిది అక్కడ బన్నీ ఎలా మాట్లాడతాడు, బన్నీ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది, అతని కామెడీ విరుపులు ఎలా ఉంటాయి, దానికి తగినట్టు నేను ఎలా ఇవ్వాలి అనే దగ్గర సక్సెస్ అవుతాం తప్ప వీళ్ళ కాంబినేషన్లో బ్రహ్మాండంగా చేస్తామండి మిగతా వాళ్ళ కాంబినేషన్లో చేయలేమని కాదు. అందరి కాంబినేషన్లో చేయగలటం అనేది ట్రూ కమెడియన్. ఎస్, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. అంటే మన తెలుగు సినిమా వైపు అన్ని ఇండస్ట్రీస్ చూస్తున్నాయి బికాజ్ అంత లెవెల్కి మనం రీచ్ అవుతున్నాము, అంత మార్క్స్ సెట్ చేస్తున్నాము అని చెప్పి ప్రయోగాత్మకమైన సినిమాల వైపు వెళ్తున్నారు. కానీ అంటే లైక్ ఎక్కడో ఆ కామెడీని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉంది. బట్ లైక్ ఆ ఫ్లేవర్ ఎక్కడో తగ్గుతుంది. మీరేం చెప్తారు సార్? అంటే ఇప్పుడు కామెడీ ఎక్కడ తగ్గటం లేదమ్మా. యూ కెన్ మేక్ ఏ ఫిలిం వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ ఫిలిం వితౌట్ కామెడీ. కమెడియన్స్ లేకపోవడం వల్ల కామెడీ లేదనే ఫీలింగ్ ఉంటుంది. కామెడీ మేబీ జనరేటెడ్ బై ది హీరో ఆర్ హీరోయిన్ ఆర్ విలన్ ఆర్ ఎనీబడి ఎల్స్. సో కామెడీ ఉండి తీరాలి. కామెడీ ప్రతి చోట ఉంది. అయితే ఒక్కొక్క చోట కొంతమందికి ఎక్కువ ఇది కాకుండా కొద్దిగా తగ్గిద్దామండి, అది అక్కర్లేదు. కొంతమందికి కామెడీతో సినిమాలు తీసిన రోజులు మా జంజాల గారు, అప్పుడు రేలంగి నరసింహారావు గారని, వంశీ గారు, వీళ్ళందరూ మొన్నటి సంక్రాంతికి వస్తున్నాం, జాతిరత్నాలు సంక్రాంతికి వస్తున్నాం మధ్యలో ఈవీవి సత్యనారాయణ గారు, ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కామెడీకి పెద్దపీట వేశారు. కామెడీ సెంట్రిక్ ఉన్నాయి. కామెడీ సెంట్రిక్ ఉండి ది పవర్ ఆఫ్ కామెడీ ఈస్ ప్రూవ్డ్ రీసెంట్లీ బై అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం. సరే, ఏంటి చైల్డ్ రోల్ చేస్తున్నారా లేదా మీరు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి ఫిల్మ్ లో? అది చైల్డ్ రోల్ అవునవును, అడిగారు కదా సార్, జోవియల్గా అడుగుతుంది కదా. నో సార్, మీరు చేస్తే మేము చూస్తాం. అంటే ఇంకా అది ఇట్ ఈస్ అండర్ డిస్కషన్. ఓకే, బట్ మీరు డెఫినెట్గా ఉన్నారు. ఎస్, సో ఫైనల్ అయిపోయింది. సో గౌతమ్ గారు, లైక్ లాస్ట్లీ నాకైతే అసలు టైం సరిపోలేదు అనిపిస్తుంది, ఇంకా కావాలనిపిస్తుంది. బట్ నేను మీ ప్రీషియస్ టైం ని కిల్ చేయను. సో ఫైనలీ మీరు లైక్ ఏం చెప్పండి? మా టైం కిల్ చేయకండి, దీని తర్వాత వేరే ప్రోగ్రామ్. నో సార్, ఎస్ సార్, మీరేం చెప్తారు బ్రహ్మానందం గారు? బ్రహ్మానందం గారి సినిమాలో బ్రహ్మానందం గారి రోల్ నుంచి, బ్రహ్మానందం గారి రోల్ గురించి, మీరు బ్రహ్మానందం మీ రోల్ గురించి. అదే అంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి, నాకు బేసిక్గా నేను పుట్టినప్పటి నుంచి నాకు అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ అమ్మమ్మ తాతయ్యకి నాకు అసలు ఆ రిలేషన్ తెలియదు. నాకు కానీ మా తమ్ముడు కానీ తెలియదు. అది ఈ సినిమాతో లిటరల్గా మూర్తి అన్న క్యారెక్టర్తో నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. కంప్లీట్గా ఒక ప్రాబ్లం ఒక తాతయ్య ఉంటే నేను ఇలాగే ఉండేవాడినేమో, ఆయనతో ఇంతే ప్లేఫుల్గా ఉండేవాడినేమో, ఇలాగే ఆడుకునేవాడినేమో అన్న బాండ్. సార్, గౌతమ్ గారు ఫస్ట్ పలికిన పదం ఏంటి అంటే, పుట్టిన బేబీ మాటలు అప్పుడే మాట్లాడుతున్నప్పుడు తాత అత్త అని అంటారంట కదా. సో ఇన్ దట్ వే లైక్ గౌతమ్ గారు ఏం చెప్పారు ఫస్ట్ వర్డ్? ప్రమాణపూర్తిగా నాకు గుర్తు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి ఇలానే ఇంకా వెళ్తుంది, అండ్ మీ నుంచి ఇంకా బ్యూటిఫుల్ ఫిల్మ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకొక విషయం ఏంటంటే, బ్రహ్మానందం అనే పేరు పెట్టి ఈ సినిమా తీసినందుకు ఒక మంచి సంస్థ స్వధర్మ ఎంటర్టైన్మెంట్ నుంచి, ఎందుకంటే మంచి సంస్థ నేను ఎందుకన్నానంటే, ఒక 3 ఆల్రెడీ హిట్ ఫిలిమ్స్ ఇచ్చినటువంటి సంస్థలో నుంచి బ్రహ్మానందం అనే పేరు పెట్టి నా పేరు మీద ఈ సినిమాని ఇంత జాగ్రత్తగా ప్రొజెక్ట్ చేసి రిలీజ్ చేస్తే ప్రేక్షకులు నా మీద ఉన్నటువంటి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ఇష్టంతో సినిమాని హౌస్ఫుల్ కలెక్షన్స్తో చేస్తున్నారంటే శిరస్సు వంచి ప్రేక్షక మహాశైలందరికీ నమస్కరిస్తున్నాను. నిజంగా నేను థియేటర్స్కి వాటికి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా కొన్ని మనం మామూలుగా మాట్లాడుకోవాలంటే థియేటర్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు. మరోవర్ పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళంటే వెళ్ళి చూడటం వేరు. బ్రహ్మానందం ఇస్ ఓల్డ్ కమెడియన్ అని
వెళ్ళి ఇంతవరకు చూసి అవును, అది. ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ క్రెడిట్ గోస్ టు ది ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ది ఆల్ ది టెక్నీషియన్స్. షల్ బి థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి, పర్టికులర్లీ ఆడియన్స్. సార్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఇన్ అ నెగటివ్ వే సార్, బట్ అంటే జనరల్గా అడుగుతుంది, నాకు వచ్చిన క్వశ్చన్ అది. నిజంగా మంచి సినిమా తీశారు అంటే ఆడియన్స్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం డెఫినెట్లీ థియేటర్స్కి వచ్చి చూస్తారు, బాగాలేదు అంటే డెఫినెట్లీ వాళ్ళు థియేటర్స్కి రారు. సో ఎందుకు వై యూ గైస్ ఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్? అది వెళ్ళి చూడాలిగా ముందు, ఓకే చూసిన తర్వాత కదా బాగుండి బాగలేదని చెప్పేది. ఓకే సో ఫస్ట్ అంటే చూసి వాళ్ళు వెళ్ళి appreciate చెప్పడం. చేస్తేనే కదా ఇంకొకరికి వెళ్ళి చెప్తారు. ఇప్పుడు చూస్తున్నారు, చూసిన తర్వాత బాగుంది అన్నారు, బాగుంది అన్న తర్వాత ఇంకొకళ్ళు వెళ్ళి చూడటం జరుగుతుంది జనరల్గా. Okay, so, అందుకని mouth talk. బాగుంది అని వాళ్ళు చెప్పింది వీళ్ళు నమ్మి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూస్తున్నారు. ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అనేసరికి ఇట్ గివ్స్ ఇమెన్స్ హ్యాపీనెస్. True, ఆ very చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరిమాణాలు. కాబట్టి ఆ థియేటర్లో వాళ్ళు కొట్టే చప్పట్లు అంతకంటే ఫుడ్ ఏం కావాలి ఆర్టిస్ట్కి. అందువల్ల శతకోటి దండాలు ప్రేక్షక మహాశయ. yes sir, thank you so much sir, Thank you. that's all Thank for now, thank you.